తెలంగాణలో ఆదివారం ఉన్నట్టుండి మబ్బులు లేని వాన మాదిరిగా చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం గాలిలోకి కాల్పుల ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ కవితపై తీన్మార్మలన చేసిన మంచం పొత్త కంచం పొత్త వ్యాఖ్యలు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంపై కవిత చేసిన వ్యాఖ్యలకు మల్లన్న కౌంటర్ ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే వ్యవహారం కాంగ్రెస్ దేనని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆయన అసలు నీకేం సంబంధం, బీసీలకు రిజర్వేషన్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం, బీసీలతో నీకేమన్నా మంచం పొత్తుందా కంచం పొత్తుందా అని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై కవిత సీరియస్ అయ్యారు. మల్లన్న హద్దులు దాటారంటూ ఆమె డీజీపీకి, మండలి చైర్మన్కి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి కౌంటర్గా కవిత మండలి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని తాము కూడా డిమాండ్ చేస్తామంటూ మల్లన్న వ్యాఖ్యానించారు. ఇలా ఇరువురు నాయకులు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే చిత్రం ఏంటంటే ఇరుపక్షాలకు చెందిన పార్టీలు మాత్రం గంటలు గడిచినా, దాడులు జరిగినా, దుమారం రేపినా ఈ వ్యవహారంపై స్పందించలేదు. తీన్మార్మలన్న వ్యవహారానికి వస్తే ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు నేరుగా సంధించిన సూటిపోటి మాటలతో గత కొన్నాళ్లుగా పార్టీ ఆయనను పక్కన పెట్టింది. మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు తీన్మార్మలన్న. ఆయన విషయంలో సీనియర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజా వివాదంపై కూడా అందరూ మౌనంగా ఉంటున్నారు. ఇక కవిత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమెను కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం దాదాపు పక్కన పెట్టింది. ఆమె గురించి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు, ఎవరూ స్పందించడమూ లేదు. అంతర్గత కుమ్ములాటలతో పాటు కేటీఆర్ను తోసేసి కవిత చేస్తున్న దూకుడు వ్యవహారంతో పార్టీలో ఆమె గురించి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఇంత హంగామా జరిగినప్పటికీ బీఆర్ఎస్కు బద్ధ శత్రువుగా భావించే తీన్మార్మలన్న కవితపై వ్యాఖ్యలు చేసినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. సో ఇక మిగిలింది న్యాయ పోరాటమో లేక వ్యక్తిగత పోరాటమో తప్ప ఇరువురి ముందు మరో మార్గం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.